శ్రీకృష్ణం వందే జగద్గురుం శ్రీ ప్రబోధానంద గురువే నమః. దేవాది దేవుడైన యేసుప్రభు పుట్టినరోజు సందర్భంగా నాకు ఇచ్చిన వాక్యము మత్తయి సువార్త 8వ అధ్యాయము 22వ వచనము. యేసు అతనిని చూచి నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొనిమ్మని చెప్పెను. ఈ వాక్యము వివరము చూస్తే యేసు శిష్యులలో ఒకరు, మా తండ్రి చనిపోయాడు, పాతి పెట్టుకుని వస్తాను, సెలవు ఇమ్మని యేసుని అడిగినప్పుడు యేసు అతనితో అన్న మాట పై వాక్యంలో ఉంది. ఆ మాట వారికి అర్థం కాని విధముగా ఉంది. ఆ అర్థమును వివరించుకుని చూస్తే ప్రపంచంలో మనుషులను 2 విధములుగా లెక్కించవచ్చును. ఒక రకము జ్ఞానము తెలుసుకుని దానిని యోగముగా ఆచరించు వానిని నిత్య జీవము పొందువారు అని అనవచ్చును. నిత్య జీవము పొందువారు భూమి మీద అరుదుగా ఉందురు. నిత్య జీవము పొందడానికి అర్హత పొందువారిని మృతులు అని అనకూడదు. అటువంటి వారిని మోక్షం పొందువారు అని అనవచ్చును. అలాగే రెండవ రకమైన జ్ఞానము తెలియని యోగము ఆచరించిన వారిని మృతులు అని అనవచ్చును. వారు ఎప్పటికైనా చచ్చువారుగా లెక్కించవచ్చును. మృతులని పాతిపెట్టుకొనిమ్మని పై వాక్యంలో చెప్పారు. జ్ఞానము తెలియని వారందరినీ మృతులుగా లెక్కించి చనిపోవు వారిగా లెక్కించి ప్రభువారు చెప్పడం జరిగినది. జ్ఞానము తెలిసిన వారు జ్ఞానము తెలియని వారితో సంబంధం పెట్టుకోకూడదు. అందువలన యేసు తన శిష్యునితో నన్ను వెంబడించుము, నీవు జ్ఞానము తెలిసిన వాడివి కనుక నన్ను వెంబడించుము అని చెప్పారు. జ్ఞానము తెలియని వారిని పాతిపెట్టుకోమని ఈ వాక్యంలో చెప్పారు. అందరికీ నమస్కారం. శ్రీకృష్ణం వందే జగద్గురుం.